ఈ ప్రభుత్వం వచ్చిన వేతనాలు పెరిగినాయా? ఎంత వచ్చినాయి? ఇప్పుడు ఎంత? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పెరిగింది? ఎండాకాలం అదనంగా డబ్బులు ఇవ్వలేదు, చెల్లిస్తున్నారా? మజ్జిగ ఇస్తున్నారా? ఇప్పుడు ఒక విషయం, ఉపాధి హామీ వేతనదారులకి ఎండ ఎక్కువ అవుతుందని ఎండాకాలంలో మజ్జిగ నీళ్ళు అన్ని వాళ్ళు ఇస్తున్నారా? ఎక్కడ ఇవ్వట్లా, మీరే తెచ్చుకునే పరిస్థితి. ఏం పని చేస్తున్నారు ఈరోజు? వంక పని చేస్తున్నారు. ఏం ధరలు బాగా పెరిగినాయా? గ్యాస్ ఎంత ఇప్పుడు? 12-13 నూనె ఎంత ఉంది ఇప్పుడు? నూనె వంట నూనె అంటే మొత్తం డబ్బా కొంటున్నావా? మళ్ళీ పంచదార, ఉప్పు, చింతపండు అన్ని పెరిగినాయి. ఏం అన్ని పెరిగినాయి. ఏంటమ్మా? అవసరమైనంత పని కూడా కల్పించట్లా సరిగా. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూనె ప్యాకెట్ 65, ఇప్పుడు 200 వెళ్ళి ఈ మధ్యన 20 రూపాయలు తగ్గింది. కరెంటు ఛార్జీలు ఈయన 8 సార్లు పెంచాడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచినాడు జగన్. అన్ని ధరలు పెంచినారు తల్లి. మన బాధలు పోవాలంటే మళ్ళీ బాబు గారిని గెలిపించాలా మీరు? గతంలో ఇనమ్మా, గతంలో పండగలు వస్తే పండగ కానుకలు వచ్చేది. గతంలో ప్రమాదంలో ఇనమ్మా, గతంలో ప్రమాదం ఎవరైనా చనిపోతే చంద్రన బీమా వచ్చేది. పిల్లల చదువు కోసం మీరు 1 రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండే కాదు, ప్రభుత్వమే చెల్లించేది. ఇట్లా పెళ్లి జరిగితే పెళ్లి కానుక వచ్చేది. అన్ని రకాలుగా ఆదుకున్నాం. కానీ చూడు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం వదిలేసినారు. 100 సంక్షేమ కార్యక్రమాలు ఎత్తేసినారు. ఒకరికి ఇల్లు కట్టట్లా, రోడ్లు ఇట్లా, డ్రైన్లు కట్టట్లా, తాగునీరు అందజేయట్లా. ఇప్పుడు ఎండాకాలం ఇంత తీవ్రంగా ఉంది, మీకు కనీసం వర్క్ షెడ్లు లేవు, మజ్జిగ లేదు, నీళ్లు ఇప్పించట్లా. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. మొన్న కూడా మీరు పాలిచ్చి ఆవద్దని తన్ని దున్నపోతుంది తెచ్చుకునే, అవునా కదా? చాలా ఇబ్బంది పెడుతున్నారు కదా. ఓకే అమ్మా, ఏం తీసారా? స్థలం కూడా లేదు. ఓకే, అదిగో పెన్షన్ 6 లక్షల పెన్షన్లు కట్ చేశాడు ఈయన జగన్మోహన్. పీకేశాడు, ఇచ్చిందిలే చేయడు. ఇచ్చిన రోజు మేము ఇచ్చినట్టు వాళ్ళందరినీ తీసేసినారా? మళ్ళీ సైకిల్ కేయండి, మేము మళ్ళీ పెన్షన్లు ఇస్తాం. ఓకేనా? వచ్చి చేస్తాం. ఓకేమ్మా, ఒక్క నిమిషం అమ్మ, అయినమ్మా, ఒక్క నిమిషం అయినమ్మా. అమ్మ, ధరలు ఇంత పెరిగినట్టు దానికి కారణం పెట్రోల్ డీజిల్ పైన వేసే పన్ను. మనకి కర్ణాటకకి 12 రూపాయలు లీటర్ డీజిల్ తేడా, అక్కడ 12 రూపాయలు తక్కువ దొరుకుతున్నాయి. దానివల్ల అన్ని ధరలు పెరిగినాయి. రేపు అధికారులకు వచ్చిన తర్వాత పనులన్నీ తగ్గిస్తాం, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. బాబు గారు ఉన్నప్పుడు ఎప్పుడు పెరగలే కదా ఇంత, మళ్ళీ ఇప్పుడు పెరిగింది కనుక తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకేనా? వెళ్ళొస్తా తల్లి, ఉంటానమ్మా.